Hello guys, welcome to the channel and today we are going to solve to some problem. Mm, right, to some problem నే ఏమిస్తారు అంటే ఒక టూ ఇన్పుట్స్ ఇస్తారనమాట. ఒక ఇన్పుట్లో నమ్స్ అండ్ అరే అండ్ ఇంటిజర్ ఎలిమెంట్స్ అండ్ టార్గెట్ వాల్యూ. అండ్ ఇందులో ఏమవుతున్నాయి అంటే we need to find the two elements from the nums array which is summation equal to the target and మనము వాటి ఇండెక్సెస్ని రిటర్న్ చేయాలి. 6 కదా. సో ఇక్కడ టార్గెట్‌కి మ్యాచ్ కావాలంటే 2 + 4 = 6. సో 2 యొక్క ఇండెక్స్ ఏంది? 0, 1, 2. 1 ఇంకా 2 అనేది అవుట్‌పుట్ సెండ్ చేయాలి. రైట్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టూ సమ్ ప్రాబ్లమ్. టూ సమ్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? యాక్చువల్‌గా 2 వీటిని యాడ్ చేస్తే మనకు టార్గెట్ వాల్యూ రావాలి. ఇక్కడ 2 ఇంటిజర్స్ ఏంది? A + B = టార్గెట్ అనేసి అనుకుందాం. రైట్. A + B టార్గెట్ అనుకున్నాం. తెలిసింది. సో ఇక్కడ A ఇంకా B తెలియదు కదా బ్రో అనేసి అంటావు నాకు. ఏ అండ్ బి తెలియదు. సపోజ్ నీకు ఏ తెలుసు అనేసి అనుకుందాం. ఏ తెలుసు అనుకుంటే అప్పుడు బి వాల్యూ ఎలా అనుకుంటావు? బి ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ ఏ కదా. ఇదే లాజిక్ని మనము దీంట్లో యూజ్ చేయాలన్నమాట. అలా ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? సపోజ్ ఇక్కడ మనం నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసి మనము టూ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటి? ఈ ఫర్ లూప్ లోపల ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాసినాం అనుకో, దాని లోపల ఇంకొక ఫర్ లూప్. రైట్. దీని ఒక టైం కాంప్లెక్సిటీ ఏంది? O ఆఫ్ n². అర్థమైందా? సరే మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 3, 2, 4. టార్గెట్ ఏంది? 6 కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మెయిన్ ఫర్ లూప్ దేన్ని ఫోకస్ చేస్తుంది అంటే ఏని ఐడెంటిఫై చేయడం కోసం ఫోకస్ చేస్తుంది. ఏని ట్రాక్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఈ ఏ అయిందనుకో, మనం అజంప్షన్ చేసుకోవాలన్నమాట. సపోజ్ నీకు ఏ అయిందనుకో బి వాల్యూ ఎంత ఉండాలి. సపోజ్ ఈ కేసులో ఏ ఇప్పుడు ఐ మనం ఏం ట్రాక్ చేసుకోవడానికి ఒక ఐని ఇనిషియలైజ్ చేసుకుంటాం. అదనే 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. 0 ఇండెక్స్ ఇక్కడ ఉంది. ఓకే. ఏ అంటే ఏంది? 0 ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ ఏ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ సారీ నమ్స్ ఆఫ్ ఐ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3 కదా. అంటే ఏ ఈక్వల్ టు 3 ఇప్పుడు. నెక్స్ట్ బి వాల్యూ రావాలంటే ఏంది? టార్గెట్ మైనస్ ఏ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 6 - 3 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3. మనం ఇంకొకటి ఏంది ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఆ నెస్టెడ్ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే ఈ నుంచి రెస్ట్ ఆఫ్ ది అరే అంటే ఆ నెస్టెడ్ ఫర్ లూప్ అనేది ఏం చేస్తుంది? i+1 అంటే i+1 నుంచి లెంత్ ఆఫ్ నమ్స్ వరకు ఇటరేట్ చేస్తుంది అనమాట. ఈ రెండింటిని మధ్య వరకు ఈ ఫర్ లూప్ అనేది ఇటరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైనా ఇనిషియలైజ్ చేస్తున్నాము? j ఈక్వల్స్ టు i+1 అనుకుందాం. ఈ i+1 j ఈక్వల్స్ టు i+1 నుంచి లెంత్ ఆఫ్ అరే ఏంటి? 3 కదా. 3 కాబట్టి మనకి 3 - 1 ఇక్కడ లాస్ట్ వన్ తీసుకోదు. ఎప్పుడైతే మనం రేంజ్ అనేది యూజ్ చేస్తామో పైథాన్‌లో. సో 3 - 1 అంటే 2 వరకు ఇటరేట్ అవుతూ ఉంటుంది మనకి. ఆ 2 దగ్గర అప్పుడు ఏమవుతుంది? జే వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఇట్ విల్ ఐడెంటిఫై వెదర్ మనకి ఏమైనా ఐడెంటిఫై చేస్తుంది? ఇఫ్ b ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ j. నమ్స్ ఆఫ్ j ఏంటి ఇక్కడ? 2 అండ్ ఇక్కడ b వాల్యూ ఎంత? 3. 2 ఈక్వలా? కాదు. 2 ఈక్వల్ కాదు. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది నెక్స్ట్ ఇటరేషన్స్లో ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. సో మనకి ఏమవుతుంది? j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. j వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఏమవుతుంది? 7కి వస్తుంది. అండ్ నమ్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు br అని చెక్ చేస్తుంది. నమ్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు br కాదు. 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4 కదా. సో ఏమైపోతుంది? ఇన్నర్ ఫర్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది కదా. ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది. ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయిపోయినాక ఏమవుతుంది? ఐ వాల్యూ అనేది నా ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. అదేవిధంగా ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఐ వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది. ఐ వాల్యూ 2 అయిపోయింది. ఐ వాల్యూ 2 అయిపోయింది అనుకో, ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత? అప్పుడు ఏ వాల్యూ 2 అయిపోయింది. బి వాల్యూ ఎంత? 6 - 2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4. బి వాల్యూ అనేది 4 అయిపోయింది.
బి వాల్యూ 4 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ రెస్ట్ ఆఫ్ ద అరేలో చెక్ చేయాలి 4 ఉందా అనేసి. అప్పుడు జే వాల్యూ ఎంత? జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1 2. 2 నుంచి ఇటరేషన్ స్టార్ట్ చేస్తది. ఎక్కువ ఇటరేట్ చేస్తే లెంత్ ఆఫ్ ది అరే విచ్ ఈస్ 2. సో 2 నుంచి 2 వరకు ఇటరేషన్ అయితా ఉంటది. అప్పుడు ఏమైతది నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 4. 4 ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ జే. నమ్స్ ఆఫ్ జే ఎంత? నమ్స్ ఆఫ్ 2. నమ్స్ ఆఫ్ 2 వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. సో ఇట్ ఈస్ ఈక్వల్. దెన్ సాటిస్ఫైడ్. మనకు అవుట్‌పుట్ ఏమి రావాలి? రిటర్న్ i, j. i వాల్యూ ఎంత? i వాల్యూ 1. i వాల్యూ ఎంత? i వాల్యూ 1. నౌ j వాల్యూ ఎంత? i + 1 కదా! i + 1 ఎంత? 2. మనకి అవుట్‌పుట్ అనేది 1, 2 అనేది ప్రింట్ అవుతది. రైట్. ఇది ఫస్ట్ అప్రోచ్. ఈ అప్రోచ్‌లో ఏమైతుందంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది O(n²). నాకు తెలిసి ఇది మీరు లీడ్ కోడ్‌లో సాల్వ్ చేయగలుగుతారనేసి. ఈవెన్ దో we will be executing in the last. Now let's discuss approach 2 also. How we can do the approach 2? Approach 2లో ఏమైతదంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. 3, 2, 4 ఈ వాల్యూస్ ఉంది. టార్గెట్ ఎంత? 6. అప్రోచ్ 2లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే టైమ్ కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. టైమ్ కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేద్దాం అనుకున్నాం. ఓకే. సేమ్ దీనిలాగానే వర్క్ అవుతది. మనకు కావాల్సింది బి వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఓకే. we are going to identify the b value. Before that మనకి బి వాల్యూ ఐడెంటిఫై చేయాలి అంటే we should make sure that బి వాల్యూ అనేది మనం ఆల్రెడీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ బి వాల్యూ కోసమే కదా మనం ఇంకొక ఇన్నర్ ఫర్ లూప్ రాసి ఇటరేట్ చేసి ఐడెంటిఫై చేస్తుంది. సో ఫర్ ఐడెంటిఫైయింగ్ ద బి వాల్యూ వాట్ ఐ యామ్ డూయింగ్? I need to store that value. సో మనకి పైథాన్‌లో డిక్షనరీ అని ఉంటదనమాట. ఆ డిక్షనరీ ఏంది అంటే అది కీ వాల్యూస్ పేరుని స్టోర్ చేసుకుంటది. ఈ డిక్షనరీలో మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఆ డిక్షనరీలో మనం ఎలా చేద్దామంటే కీ ఈజ్ నథింగ్ బట్ ద ఎలిమెంట్ అండ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ద ఇండెక్స్ అనమాట. అట్లా మనం స్టోర్ చేద్దాం. ఎందుకు స్టోర్ చేస్తామని క్లారిటీ వస్తది. ఫస్ట్ వీల్ ట్రై టు క్రియేట్ ఏ డిక్షనరీ. ఓకే. ఇది ఏం చేస్తది అని చెప్పాను. ఎలిమెంట్‌ని స్టోర్ చేసుకుంటది. ఇదేమో ఇండెక్స్‌ని స్టోర్ చేసుకుంటది. సో ఫస్ట్ ఏమైతది? ఫస్ట్ ఏం చేస్తాం? ఏని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ లూప్ రాస్తున్నాం. ఫర్ లూప్‌లో ఫర్ ఓకే. కొంచెం నీట్‌గా రాద్దాం. దెన్ వి నీడ్ టు డూ ద ఇన్నర్ ఇటరేషన్. దేనికోసము? టు ఐడెంటిఫై ద వాల్యూ ఆఫ్ బి. సో ఫస్ట్ ఏ వాల్యూ కావాలి కదా! ఏ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ అని రాసుకున్నాం. మనం బి వాల్యూ ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేస్తున్నాం? బి ఈజ్ ఈక్వల్స్ టు నమ్ సారీ టార్గెట్ మైనస్ ఏ కదా! ఇక్కడ మనం బి వాల్యూని చెక్ చేయడం కోసం ఇంకొక ఫర్ లూప్ రాసి ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ బట్ వీఆర్ యూజింగ్ అనదర్ అప్రోచ్ వేర్ వీఆర్ స్టోరింగ్ ద వాల్యూ ఆఫ్ బి ఇన్ ద మ్యాప్ ఆర్ డిక్షనరీ. సో ఇక్కడ ఏం చేస్తామంటే విల్ రైట్ ఎ కండిషన్ దట్ వెదర్ బి ఈజ్ ఇన్ dictionary. If b is in the dictionary, what we'll do? We'll return the values of indexes. ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఎట్లా రిటర్న్ అవుతుంది అనేసి. బట్ ఒకవేళ బి అనేది మనకి డిక్షనరీలో లేదనుకో ఏం చేయాలి? ఈ ఏ అనే వాల్యూ అనేది డిక్షనరీలో అపెండ్ చేయాలి. డిక్ట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఇండెక్స్. ఇండెక్స్ ఏంటి? ఐ. సో ఫస్ట్ మనకి ఏమని ఇచ్చారు? ఇక్కడ రాసుకుంటా 3, 2, 4 అండ్ టార్గెట్ 6. సో ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. ఐ వాల్యూ ఇక్కడికి వచ్చినప్పుడు బి వాల్యూ ఎంత? 3. ఈ 3 అనే వాల్యూ డిక్షనరీలో ఉందా? డిక్షనరీలో ఏం లేదు. సో ఏం చేస్తున్నాము? డిక్షనరీలో మనము 3 అనే వాల్యూని అపెండ్ చేసాము. 3 ద ఇండెక్స్ ఎంత? 0 అపెండ్ చేసామా? ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు. సో ఇక్కడికి వచ్చేసాం అపెండ్ చేసినాం. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఐ వాల్యూ. ఓకే. నౌ మనకు చెక్ చేస్తాం అనమాట. 6 మైనస్ 2 4 అనే వాల్యూ డిక్షనరీలో ఉందా? లేదు కదా! సో కండిషన్ ఫెయిల్ అయిపోయింది వల్ల. డిక్షనరీలో 2 వాల్యూ అనేది యాడ్ చేస్తాం. 2 ఇంకా ఇండెక్స్ ఎంత? 1.
సో ఇండెక్స్ అని ఇక్కడ యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి, ఐ వాల్యూ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 4. 6 మైనస్ 4 ఎంత 2. 2 అనేది ఇఫ్ 2 ఈస్ ప్రజెంట్ ఇన్ డిక్షనరీ ఆర్ నాట్. డిక్షనరీలో 2 వాల్యూ అనేది ఉంది. సో 2 వాల్యూ ఉన్నప్పుడు ఏం చేయాలి, రిటర్న్ ఆల్రెడీ మనము డిక్షనరీలో స్టోర్ చేస్తున్నాం అంటే ఇట్స్ అకరెన్స్ ఆఫ్ 2 ఈస్ ప్రజెంట్, అకరెన్స్ ఆఫ్ 2 ఈజ్ ఫస్ట్ దెన్ అకరెన్స్ ఆఫ్ 4 అనమాట. సో ఇది మన డిక్షనరీలో స్టోర్ చేసుకున్న వాల్యూ, దాని ఇండెక్స్ మన 4 కన్నా తక్కువనే ఉంటుంది. మన 4 ఒక ఎలిమెంట్ కన్నా తక్కువనే ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఏం చేయాలి, నమ్స్ ఆఫ్ బి కామా ఐ, ఈ వాల్యూని మనం రిటర్న్ చేస్తే కదా దుకాణం బంద్. మరి నమ్స్ ఆఫ్ బి అంటే ఎంత, ఇక్కడ డిక్షనరీలో ఇది కీ, ఇక్కడ డిక్షనరీ కీ, ఇది మనము ప్రింట్ చేసామనుకో మనకి వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎంత 1. సో 1 కామా ఐ వాల్యూ ఎంత 2. 1 కామా 2 ఇది అవుట్పుట్. Next, let's execute in the lead code and verify it is working correctly or not. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఫస్ట్ అప్రోచ్ చేసాం కదా, అది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ అప్రోచ్లో ఏం డిస్కస్ చేస్తాం, వీఆర్ యూజింగ్ టూ ఫర్ లూప్స్ విచ్ ఆర్ నెస్టెడ్ ఫర్ లూప్. అండ్ ఫస్ట్ ఫర్ లూప్ దేనికి యూజ్ చేస్తున్నామని చెప్పుకున్నాం, ఐ అనే ఒక ఇంటీజర్, ఐ అనేది ఒకటి వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇండెక్సెస్ని మ్యాప్ చేసుకుంటూ వెళ్దాం. దేనికోసము, ఐ వాల్యూ ఐడెంటిఫై చేయని కోసం. ఐ ఇన్ రేంజ్ 0, లెంత్ ఆఫ్ నమ్స్ వరకు ఇటరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఏం చేస్తా అని చెప్పుకున్నాం, ఏ వాల్యూ ఐడెంటిఫై చేస్తుంది. ఏ వాల్యూ ఎంత, నమ్స్ ఆఫ్ 5. నెక్స్ట్ బి వాల్యూ ఎంత, బి ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ ఏ. నౌ నెస్టెడ్ ఫర్ లూప్ దేనికోసం యూజ్ చేస్తున్నాం, రెస్ట్ ఆఫ్ ద అరేని ట్రాక్ చేసుకుంటా దాంట్లో బి అనే వాల్యూ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయని కోసం. సో దాన్ని జేతో ఇండికేట్ చేస్తున్నాం, ఆ ట్రాకింగ్ చేయని కోసం, ట్రావెర్సల్ చేయని కోసం. ఇన్ రేంజ్ I plus 1, length of nums. ఎప్పటి వరకు ట్రావెర్సల్ చేయాలి, at the end of the array వరకు. So that's why length of nums. Then what we are, why we are traversaling, to identify that b is exist in the rest of the array. b అనే వాల్యూ అనేది b అనే ఎలిమెంట్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద అరేలో ప్రజెంట్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడం కోసం. దానికోసం ఇంకా ట్రావెర్సల్ చేసేది. సో ఇఫ్ b ఈక్వల్స్ టు nums of j, ఒకవేళ ప్రజెంట్ అయిందనుకో, then we got the two integers which is the sum is equal to the target. So we need to return what, indexes of those element. ఇక్కడ I comma j. Let's execute and see. Now we will perform the second approach. In the second approach what we have done, ఒక డిక్షనరీ అనేది యూజ్ చేస్తాం, రైట్. ఆ డిక్షనరీ యూజ్ చేస్తాం. ఆ డిక్షనరీలో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆ ఫర్ లూప్ తీసుకొని ఏ అనే వాల్యూని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫస్ట్ ఏ ఐడెంటిఫై చేసిన తర్వాత బీని ఆల్రెడీ స్టోర్ చేసినామా లేదా అని ఐడెంటిఫై చేయాలి కదా. సో ఐ ఇన్ రేంజ్ 0, length of nums. నెక్స్ట్ సో ఏ వాల్యూ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్స్ టు nums of I, b is equals to target minus a. Next, if b in dictionary, then return what, nums of b, comma I. nums of b ఎందుకు అనుకుంటున్నాం, ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఈ కేసు చూడండి. మనము ఎప్పుడైతే ఇండెక్స్ అనేది ఐ దగ్గర ఉందో we couldn't find the value of 4 in the dictionary. So what we have done,
we have append the value of 2, which is key is 2 and index is 1 in the dictionary. And ఎప్పుడైతే I value ఇంక్రిమెంట్ అయిపోయి 2 దగ్గరికి వచ్చిందో, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టార్గెట్ అండ్ కరెంట్ వాల్యూ ఇస్ 2. 2 అనే వాల్యూ అనేది ఆల్రెడీ మన డిక్షనరీలో అవైలబుల్ అయి ఉంది. సో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది అంటే దట్ మీన్స్ ద ఇండెక్స్ వాల్యూ ఆఫ్ 2 ఈస్ లెస్ దెన్ ద కరెంట్ ఇండెక్స్ వాల్యూ. దట్స్ వై వీఆర్ writing the nums of b first, then the I value. ఓకే. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఏం చేయాలి? వీ నీడ్ టు అపెండ్ కదా, డిక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఐ. సారీ, ఇది డిక్. మనం డి అనే వాల్యూ అనేది డిక్షనరీలో ఐడెంటిఫై చేస్తాం కదా. సారీ గైస్. Right. I hope you like the video. I hope you understand the concept how to some works. Thanks for watching.